నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సమిష్టిగా పనిచేద్దాం, సింగరేణి సంస్థను గ్లోబల్ కంపెనీగా తీర్చిదిద్దుదాం. 39వ చైర్మన్ స్థాయి నిర్మాణాత్మక సమావేశంలో చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం పిలుపు. కార్మిక సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం సదా సంసిద్ధం. 38వ సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశంలో చైర్మన్ హామీ. స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ కంపెనీ అవార్డు. న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి నుంచి అవార్డు స్వీకరించిన సింగరేణి చైర్మన్. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్రయోగాత్మక ప్రయత్నం విజయవంతం. వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ప్లాంటు ఏర్పాటుకు యోచిస్తున్నట్లు ప్రకటించిన సింగరేణి చైర్మన్ మరియు ఎండి. రామగుండం 1 శ్రీరాంపూర్ ఏరియాలో చైర్మన్ పర్యటనలు, గనుల సందర్శన, వర్క్షాప్ ప్రారంభం, సిఎస్ఆర్ పనుల తనిఖీ. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా సింగరేణి ఆర్థిక ప్రోత్సాహం పొందిన 202 మందిలో 43 మంది ఎంపిక. హర్షం ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు సింగరేణి చైర్మన్. సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్తో 39వ చైర్మన్ స్థాయి స్ట్రక్చర్డ్ సమావేశాన్ని ఇటీవల సింగరేణి భవన్ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఆ సమావేశ విశేషాలు మీకు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులతో కార్మిక సమస్యలపైన చర్చించడం కోసం నిర్మాణాత్మక సమావేశాలను నిర్వహిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో నవంబర్ 10వ తేదీన గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్తో సింగరేణి యాజమాన్యం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం నేతృత్వంలో 39వ నిర్మాణాత్మక సమావేశాన్ని నిర్వహించింది. గుర్తింపు కార్మిక సంఘం తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కునంనేని సాంబశివరావు, అలాగే గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ శ్రీ రాజ్ కుమార్, ఇంకా అన్ని ఏరియాల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పొట్రు స్వాగతోపన్యాసం చేశారు. ఎన్నికలు జరుపుకోవడము మరియు ఒక రికగ్నైజ్ యూనియన్ ఎన్నుకోవడము మరియు ఆ రికగ్నైజ్ యూనియన్తో ఫర్ ఆల్ పర్పసెస్ ప్రొడక్షన్ రిలేటెడ్ ఇష్యూలు కానీ, సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూలు కానీ, ఆర్ జనరల్గా వర్కర్స్ ఇష్యూస్ అన్నిటికీ కూడా రెగ్యులర్గా మనం ఇలా స్ట్రక్చర్డ్ మీటింగ్స్ డైరెక్టర్ పా లెవెల్లోను మరియు సిఎండి గారి లెవెల్లోను రెగ్యులర్గా స్ట్రక్చర్డ్ మీటింగ్స్ జరుగుతుంది. దీనికి పీరియాడికల్ స్ట్రక్చర్డ్ మీటింగ్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా మల్టిపుల్ ఇష్యూస్, మేనేజ్మెంట్ తరఫున యూనియన్స్కి చెప్పాల్సిన విషయాలు కానీ, యూనియన్స్ తరఫున మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేయాల్సిన ఇష్యూలు కానీ రెగ్యులర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్లు శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ఆపరేషన్స్, శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, శ్రీ ఎం తిరుమలరావు డైరెక్టర్ E&M, జిఎం కోఆర్డినేషన్ శ్రీ టి శ్రీనివాస్, జిఎం పర్సనల్ IRPM శ్రీమతి కవితానాయుడు, ఇతర జిఎంలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశంలో సింగరేణి సంస్థ అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి సింగరేణి ప్రగతిలోను ఉత్పత్తిలోను భాగస్వామి కావాలన్నారు. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మన ఒక ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, మనం మార్కెట్ పెంచుకోవచ్చు ఈ కోల్ పైన. అదే కాకుండా ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో మనకే కాకుండా మనకు మార్కెట్ పరంగా మనం అటు ఏది సిమెంట్, ఐరన్, ఫార్మా, పేపర్ ఇండస్ట్రీ, మిగతా సన్రీ మెంటర్కి సప్లై చేసే బొగ్గు కొంత కోరిండితో పోలిస్తే వాళ్ళ మాదిరిగా కొంతవరకైనా జియాలజికల్ కండిషన్గా ఈ 5 రాష్ట్రాలకి మనం ఎట్లా ఇవ్వగలుగుతాము, వాళ్ళలో బెటర్ ప్రైజ్లో ఇవ్వచ్చు. దాంతోపాటు మన కొద్దిగా ఈ మన టర్నోవర్ కూడా పెరిగిపోద్ది, లాభాలు పెరిగిపోద్ది.
దాంతోపాటు కొన్నిసార్లు మనకి 40,000 మంది ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్, 30,000 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు, 70,000 మంది కోల్బెడ్లో ఈ 6 జిల్లాలో దాకా లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఒక విషయం చూసుకుంటే మనం బొగ్గు కనుక అధిక ధరకి సప్లై చేస్తే మనకి 5 లక్షల మంది చూసుకుంటే అక్కడ 10 కోట్ల మందికి ఇబ్బంది అవుతుంది. అది కూడా చేసుకోవాలి. 10 కోట్ల మంది ఎట్లా అంటే ఈ పవర్ ఛార్జ్ నువ్వు 4,000 రూపాయలు బొగ్గిస్తే ఒక ప్రైజ్ ఉంటుంది, 3,000కి ఇచ్చేస్తే దాకా పర్ యూనిట్ కాస్ట్ ₹1 దాకా తగ్గుతుంది. తగ్గడం వల్ల అటు అగ్రికల్చర్ సెక్టర్ కానీ, అటు ఇండస్ట్రీస్ కానీ, అటు జనరల్ పబ్లిక్ కానీ అందరికీ బెటర్ ఉంటుంది. సో ఆ దృక్పథంతో కంపెనీ ముందుకు వెళ్ళాలి. అండ్ దాంతోపాటు ఈ మధ్యలో మనం సింగరేణి సంస్థ మన తెలంగాణకి పరిమితమే ఉండింది. ఒక సబ్సిడీ మనకు విజయవాడలో ఉంది, కొండపల్లిలో. ఆ తర్వాత మనము ఈ మధ్యనే అటు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అటు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి, అటు వరుస సీఎంతో మాట్లాడి 9 బ్లాక్ను స్టార్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత రాజస్థాన్ క్యాబినెట్ కూడా ఒక వారం రోజుల్లో మనకి అటు సోలార్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ కర్ణాటకలో పోలారం గోల్డ్ బ్లాక్ వచ్చింది మనకి. సో ఇప్పటికి దాకా భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఎట్టి సింగరేణి ఎట్టుందంటే మనకి ఈ రాష్ట్రంలో కూడా ఉన్నట్టు ఒక ఎక్స్పాన్షన్ మోడ్లో వెళ్తున్నాము. ఫర్దర్ కూడా మొన్ననిక ఏది మనకు పొటాష్ కానీ, బాక్సైడ్ కానీ, గ్రాఫైట్ కానీ, టిన్ కానీ ఏవైతే దేశానికి నెక్స్ట్ 100 ఏళ్ళకి 150 ఏళ్ళకి దేశము అభివృద్ధి చెందడానికి ఇవి ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఏంది కోల్ ఉండింది. కోల్ చాలా ఇంపార్టెంట్. కోల్ ఉంటేనే మనకు పవర్ వచ్చేసింది. ఇప్పుడు కోల్ సెక్టార్లో అనేకమైన మార్పులు వస్తుంది. ఇప్పుడు కోల్ లేకున్నా సోలార్తో చేస్తున్నారు, వీటితో చేస్తున్నారు, న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది. సో ఫ్యూచర్లో అంతర్జాతీయ పరంగా చూస్తే కూడా కోల్ను తగ్గించాలని ఉంది. ఓకే 20-30 ఏళ్ళ దాకా ఇబ్బంది లేదు, మరి ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుంది. సో ఆ భరోసా ఇవ్వడానికి ఆ యొక్క ఫ్యూచరిస్టిక్ వ్యూతో మినిమం ఇంకో 5 రాష్ట్రాల్లో సింగరేణి వ్యాప్తి చెందడానికి అనేక రంగాలు మనం ముందుకు వెళ్తున్నాము. అండ్ సోలార్ కూడా మనం ఇప్పుడున్న 500 మెగావాట్లు, 250 మెగావాట్లు మనం పూర్తి చేసినాము. 250 మెగావాట్లు వివిధ దశలు ఉన్నాయి. ఆ 500 మెగావాట్లే కాకుండా దాకా 5,000 మెగావాట్లు చేసేసి ఒక సపరేట్ కంపెనీ కూడా మనము బోర్డులో మనము అప్రూవల్ తీసుకున్నాము. దాన్ని సింగరేణి గ్రీన్ ఎనర్జీ పేరుతో ఒక కంపెనీ కూడా కన్సల్టెంట్ కూడా పెట్టాను. దాకా ఈ నెలాఖరులో అయిపోతుందేమో. ఒక కంపెనీ కూడా మనం ఫ్లోట్ చేస్తాం. సీఎం గారు మీరు అందరూ ఉంటారు. వీ కెన్ లాంచ్ ది కంపెనీ సింగరేణి గ్రీన్ ఎనర్జీని. దాంతోపాటు సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ కూడా మనము త్వరలోనే ప్రారంభించుకుంటున్నాము. అండ్ మన రాష్ట్రానికి థర్మల్ పవర్ జనరేషన్లో దాదాపు 20% మనమే ఇస్తాం, 25%. ఇంకో 800 మెగావాట్ మనకు నిన్న కూడా మనకు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి అట్లా. ఆ తర్వాత మనకు ఈ నెలాఖరులో లేకపోతే 16 సీఎం గారు కనిపిస్తే దానికి ఫౌండేషన్ స్టోన్ వేసేస్తుంది 800 మెగావాట్కి. ఇక్కడ 800 కాకుండా ఇంకో 2,400 మెగావాట్లు మనం ఒరిస్సాలో కూడా ప్లాన్ చేస్తున్నాము. అక్కడ కూడా ల్యాండ్ అప్లికేషన్స్ మొన్న డైరెక్టర్ బాబు గారు ఇక్కడ కలెక్టర్ కూడా మాట్లాడారు. ఎన్టీపీసీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మనకు వచ్చేసింది. అక్కడ ఫీజిబిలిటీ దాన్ని మనము ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ పోర్టల్ అప్లోడ్ చేయగానే వాళ్ళు కూడా ల్యాండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో దాన్ని కూడా మనం రెగ్యులర్ బేసిస్గా ఫాలో చేస్తున్నాము. అండ్ మిగతా విషయాలు కూడా మేనేజ్మెంట్ ఈజ్ వెరీ పాజిటివ్. అండ్ వర్కర్లకి ఎంత బెస్ట్ కావాలండి, బెస్ట్ థింగ్స్ ఇన్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి వర్క్ కల్చర్ అనేది నేనున్న ఇప్పుడు ఎమ్మెల్యే గారే ఉన్నారు. ఎమ్మెల్యే గారు అయితే చూస్తున్నారు కదా, ఒక ఎప్పుడు చేస్తారో ఎప్పుడు పడుకోవడం తెలియదు. అయితే దే వర్క్స్ మినిమం 18 hours. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు వర్క్ మోర్ దెన్ 8 hours. 8 గంటల కంటే 1 నిమిషం పని చేసినా ఆ ప్రొపోర్షనేట్గా ఓవర్ టైమో ఇంకేమైనా ఉంటో తీసుకోండి. కానీ 8 గంటల కంటే తక్కువ ఎవరు పని చేయొద్దు. ఓన్లీ కన్సర్న్ వర్క్ కల్చర్ని పెంచుకొని మిగతా విషయాలు ఏమిటాయి డెఫినెట్లీ వీ విల్ రిజాల్వ్ ది. ఈ సమావేశంలో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు సింగరేణిని అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దుతున్నందుకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. Then nowadays I have been observing in the press, not directly, so that you are making every effort to extend our activities into divergent activities and many kinds of minerals, including gold, and extending our activities to Orissa and other states. So it is very much imminent and necessary, because when coal is getting reduced, automatically to keep our company as much as strong like earlier.
సో ఇట్ ఈస్ వెరీ మచ్ నెసరీ టు ఎక్స్టెండ్. సో ఆ విధంగా మీరు చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాము. అవర్ యూనియన్ ఆల్సో it has got more and more historical and glorious and heroic history of AITC. మేము కూడా దాదాపు 100 ఏళ్ళ చరిత్ర. ఈ సింగరేణితో పాటు మేము కూడా పుట్టాం, అంటే మా పెద్దలు. మీ కంపెనీ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లో ఉందో అప్పుడు మా యూనియన్ దీన్ని నిలబెట్టడం కోసం అన్ని రకాల ఎఫర్ట్స్. సో మెనీ పీపుల్, మెనీ యూనియన్ లీడర్స్, దే gave their lives for this company. కొత్తగూడెం బస్టాండ్ ఆధునీకరణ కోసం సిఎస్ఆర్ నిధులు కేటాయించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పలు సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. వీటిపైన సంస్థ డైరెక్టర్లు, అధికారులు తమ వివరణ ఇచ్చారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా చేస్తున్నాము. ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినా కానీ వెంటనే స్పందించి, ఇప్పుడు కొత్తగా మన సీఎంఓ గారు కూడా వెంటనే చార్జ్ ఇస్తున్న తర్వాత ఆయన విషయం చెప్పగానే ఆయన హైదరాబాద్ దాకా కూడా అరేంజ్ చేసి అట్లా కూడా వెంటనే మనం రెస్పాండ్ అవుతున్నాం. నా కోల్ కంపెనీస్లో ఎక్కువ ప్రజా సంక్షేమం, ఎక్కువ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఇవన్నీ చూస్తూ మరి నడిచే గొప్ప సంస్థ సింగరేణి. దాంట్లో మరి రికగ్నైజ్ సంఘంగా నిలబడటం కూడా చాలా గొప్ప విషయం. అందరూ కలిసి మాట్లాడుకొని చర్చించుకొని దాన్ని సాల్వ్ చేసుకునేదానికి ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇట్లాంటి మీటింగ్స్ మరి కంపెనీ యొక్క ప్రొడక్షన్, డిస్పాచ్, మన యొక్క టార్గెట్స్ని అచీవ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి మరి కార్మిక సమస్యల పరిష్కారానికి సింగరేణి సంస్థ కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. కార్మికులకు ఏమి కావాలి, బేసిక్ ఫెసిలిటీస్, ఓకే, మైండ్ కాలనీస్ కావాలి, మంచి కాలనీస్ కావాలి. మనము సత్తుపల్లిలో క్వార్టర్స్ కట్టుకున్నాము, భూపాల్పల్లిలో 1000 క్వార్టర్స్ కట్టుకున్నాము, అంతకుముందు రామగుండంలో 10-15 ఏళ్ళ కింద కొన్ని క్వార్టర్స్ కట్టుకున్నాము. మళ్ళీ ఇంకో 1000 క్వార్టర్లు అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా మన శాంక్షన్ అయిపోయింది. 1000 క్వార్టర్లు కట్టుకున్నాము. 18 రామగుండంలో, దాదాపు 300-400 శ్రీరాంపూర్లో, భూపాల్పల్లిలో, మణుగూరులో కొత్త క్వార్టర్స్ వస్తున్నాయి. దీనివల్ల కూడా వాళ్ళకు ఒక క్వాలిటీ, అంతకుముందు మరీ చిన్న క్వార్టర్స్ ఉంటే సింగిల్ బెడ్రూమే చాలా చిన్న, మణుగూరు ఇన్న కూడా చూసి చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి బెటర్ ఉంటాయి. మినిమం కార్మికుల పైన డబుల్ బెడ్ వచ్చేటట్టు ఆ క్వార్టర్లు కూడా మనము దాన్ని రూపకల్పన చేసాము. ఆ తర్వాత హౌసింగ్, సో హౌసింగ్ ఇష్యూస్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్. ఆ తర్వాత రిపేర్లు ఏమన్నా కూడా మనం జిఎంసీవీలకి డైరెక్టర్ బాగా మేము ఇప్పుడు మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా బెటర్మెంట్ చేస్తున్నాము. మెడికల్ వచ్చేసరికి మెడికల్ కూడా చాలా ఇంపార్టెంట్. దాదాపు 180 హాస్పిటల్ దాకా ఎంపాలనే చేస్తున్నాము. ఇంక్లూడింగ్ అపోలో కూడా మన దాంట్లో ఉంది, కిమ్స్ ఉంది, అండ్ కేర్ హాస్పిటల్స్ అలాంటి టాప్ హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనకి ఎంపాలన చేసుకున్నాము. అండ్ ఫర్దర్ కూడా డిస్పెన్సరీ కూడా చూస్తున్నాము, మన ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాము. రామగుండంలో క్యాత్ ల్యాబ్ అంటే మామూలు ఉన్న లెవెల్ నుంచి సూపర్ స్పెషాలిటీ లెవెల్కి తీసుకోవడానికి ఆ క్యాత్ ల్యాబ్ కావాల్సిన అనుమతులు అన్నీ మనం బోర్డులో తీసుకోవడం జరిగింది. వచ్చే 50-60 రోజుల్లో మనకు ఒకటి సూపర్ స్పెషాలిటీ క్యాత్ ల్యాబ్ అంటే మనకి గుండెకి సంబంధించిన అన్ని రకాల ఈవెన్ స్టంట్ వేసే పరిస్థితికి మనం రామగుండంలో మొదటిసారిగా కల్పించబోతున్నాము. ఆ తర్వాత కార్మికులకి హౌసింగ్, మెడికల్, తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనకి రామగుండంలో బ్రహ్మాండమైన సెంట్రల్ కాలంలో సిబిఎస్ఈ స్కూల్ని తీసుకొచ్చాము. మిగతా ప్లేస్లో కూడా అందరికీ మనం జిఎం ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది, డైరెక్టర్ బాగా చెప్పడం జరిగింది. మిగతా చోట్ల కూడా సిబిఎస్ఈ తీసుకురావాలి, నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి. అటు ఇంజనీరింగ్లో కానీ, ఎన్ఐటీస్ కానీ, ఐఐటీస్లో కానీ, ఐఏఎంలో ఆ డాక్టరేట్ నీట్ ఎగ్జామినేషన్కి బెటర్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో హౌసింగ్, ఎడ్యుకేషన్ and medical facilities. So these are basic and very important needs for the future of the employees and employee children. ఆ విధంగా మనము అండ్ మెడికల్కి వచ్చేసి వాళ్ళ రిటైర్డ్ ఆఫీసర్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఇక్కడ మంచి వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్ సింగరేణి భవన్లో జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం, ప్రాతినిధ్య కార్మిక సంఘంతో పాటు అధికారుల సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడంలో కార్మిక సంఘాలు తమ వంతుగా పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థ గుర్తింపు కార్మిక సంఘంతో పాటు ప్రాతినిధ్య కార్మిక సంఘం మరియు అధికారుల సంఘంతో కూడా జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తూ ఉంటుంది.
నవంబర్ 11వ తేదీన గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘం మరియు అధికారుల సంఘాలతో నిర్మాణాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్రు అధ్యక్షత వహించారు. గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ప్రాతినిధ్య కార్మిక సంఘమైన INTUC, అధికారుల సంఘమైన కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం మాట్లాడుతూ, గతానికి భిన్నంగా ఈసారి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక మరియు అధికార కార్మిక సంఘాలతో జరిగిన నిర్మాణాత్మక సమావేశాలు ఎంతో ప్రశాంతంగా, నిర్మాణాత్మక సూచనలతో, సలహాలతో హుందాగా జరిగాయని, ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. సంఘాలు సూచించిన అన్ని సమస్యలపైన కూలంకషంగా చర్చిస్తామని, సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మల్టిపుల్ డైవర్సిఫికేషన్ అయితేనే కంపెనీ ఒక భవిష్యత్తు. ఎవరైనా సరే, నిన్న కూడా చాలా బ్రహ్మాండమైన మీటింగ్ అయింది. నిన్న మనకు పూర్ణ సీతారామయ్య గారు ఉండే, మీరందరూ ఉండే, దాంట్లో కూడా చాలా విషయాలు డిస్కస్ చేశాం. చాలా అంటే ఎప్పుడైనా ఏదో మనకు ఆర్గ్యుమెంట్ ఏదో అవుతుంది. నో, ఇట్ వాజ్ వెరీ గుడ్ మీటింగ్, వన్ ఆఫ్ ది బెస్ట్ మీటింగ్ మనం చేసుకున్నాం. ఈరోజు కూడా మీ అందరితో కూడా సేమ్ టైప్ ఆఫ్ ది మంచి సూచనలు, సలహా తీసుకొని, సజెషన్స్ కాదు, మీరు సొల్యూషన్ కూడా ఇవ్వండి. ఆ సొల్యూషన్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో చెప్తారు, ఇంట్లో ఇది కాదు, కరెక్ట్ కాదంటే మనం ఒకసారి వింటాము. అలాగా మీరు చెప్పిన కింద ఎవరో వర్కర్ చెప్పినా వింటుంటాము, ఆ విధంగా. దాంతోపాటు ఇప్పుడు మనము అంటే కొంచెం గొప్పగా అనిపిస్తుంది. ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒరిస్సాలో స్టార్ట్ చేసాం, రాజస్థాన్లో మనం ల్యాండ్ కూడా ఇచ్చేసింది, వాళ్ళు గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చేసింది. ఒక 2900 హెక్టార్లు, అంటే దాదాపు 7000 ఎకరాలు అక్కడ భూమి కూడా ఇచ్చేసింది. కర్ణాటక 20 ఇచ్చేసిండ్రు. నెక్స్ట్ మనం 11-12 బ్లాకుల్లో పాల్గొనబోతున్నామండి. గ్రాఫైట్, అల్యూమినియము, లిథియము, పొటాష్ అండ్ డిఫరెంట్ ఇది వెనాడియము, లిథియము అనేది దాదాపు 12 రాష్ట్రాల్లో ఆల్రెడీ మనము లైసెన్స్లు, అప్లికేషన్స్, ప్రొసీజర్ అన్నీ మన JMPD నుంచి, మిగతా డైరెక్టర్ నుంచి అవన్నీ తీసుకున్నాం. దాంట్లో మనం దాదాపు డిసెంబర్ 1st రోజు అనుకుంటాను ఆ బిడ్ ఉంది. ఆ 29 నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఇంకో 3-4 స్టేట్లో, ఇప్పుడే 4 స్టేట్లో కాకుండా ఇంకో 4-5 స్టేట్లో. నా లక్ష్యం ఏంటంటే, అట్లీస్ట్ మనందరి లక్ష్యం, సింగరేణి లక్ష్యం అందరూ, ఆల్ ద డైరెక్టర్, GMs, కార్పొరేషన్, అది ఒక 10 రాష్ట్రాల్లో సింగరేణి సంస్థ పేరు ఉండాలి. మనకు వ్యాపారం చేయాలి, వ్యాపారం విస్తరణ జరగాలి. ఇప్పుడు ఇంకోటి మనము పవర్ ప్లాంట్ ఎందుకు కొడుతున్నామంటే, 25 ఏళ్ళకు మనం PPA చేసుకుంటే, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకుంటే 25 ఏళ్ళు దాకా అది నడవని, వాడు పవర్ తీసుకుపోకుని డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాంటి చట్టం ఉంది. అందుకోసం మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా 10 సార్లు ఆలోచిస్తాం. 10 సార్లు ఆలోచించి ఆ ఇన్వెస్ట్ కోసం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే 2000 మెగావాట్ అంటే 3000 మెగావాట్, అది ఏం మాట్లాడుతుంది అంటే సమ్టైమ్స్ ఇలాగే అది రోజుగా అనిపిస్తుంది. బట్ వీ థింక్ ట్వైస్. ఒకసారి చేస్తారు సంతకాలు, ఎవరు చేయరు, ఒకసారి చెప్తాము. అయిన తర్వాతనే ఇవన్నీ కూడా మనం ముందుకెళ్తున్నాము. ఆ తర్వాత మనందరికీ ఏదో మనం జాబ్ మేళాస్ పెట్టాము. జాబ్ మేళాస్ అన్ని 7 నియోజకవర్గాల్లో 7 ప్లేసులు పెడితే 23,000 మందికి దాదాపు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. లేదు మన స్కిల్ డెవలప్మెంట్స్ మందమర్లో స్టార్ట్ చేసాము, రాబోయే మనకు ఏది సెంట్ మేరీ కాలేజ్లో స్టార్ట్ చేసాము, భూపాల్పల్లిలో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత రామగూడలో మంచిగా స్టార్ట్ చేసాం. ఇవన్నీ కూడా మీరందరూ చెప్పుకోండి, మాకు టైం ఉండదు చెప్పుకోవడానికి. మీరందరూ పబ్లిక్తో ఉంటారు, మీరు కార్మికులు ఉంటారు, జనాలతో ఉంటారు. కాబట్టి మీరందరూ చెప్పుకున్నది, నేను ఒక్కని కాదు, మనందరూ చెప్పుకున్నది చెప్పుకోవచ్చు. గొప్పగా చెప్పుకునే విషయాలు. సేఫ్టీ బ్రిగేడ్ మనం ఉమెన్తో స్టార్ట్ చేసాము. మన రెస్క్యూ టీం కూడా అటు శ్రీశైలం తరుణంలో ప్రాబ్లం అక్కడ వెళ్ళాము, మనము తమిళనాడుతో అక్కడ వెళ్ళాము. మన పోలీసు వాళ్ళకు శిక్షణ ఇచ్చాము. NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. అంటే ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఒకసారి చూడండి, ఒక చిన్న ఆర్గనైజేషన్ నుంచి నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ ఏదైనా వచ్చి ట్రైనింగ్ తీసుకున్నట్టే, ఎస్ వీ హ్యావ్ ద పొటెన్షియల్, ఆర్ టెక్నాలజీ, ఆర్ ద స్కిల్స్ వీ హ్యావ్. ఆ స్కిల్స్ మన దగ్గర రాగలుగుతున్నారు. సో దీంట్లో ఏ పని చేసినా సరే మంచిగా, నాకైతే రెగ్యులర్గా జనప్రసాద్ అయితే కలుస్తూనే ఉంటారు. రేపు సీతారామ గారు, రాజ్ కుమార్ గారు రెగ్యులర్ వస్తుంటారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా డెఫినెట్గా వాళ్ళ ముందు డిస్కస్ చేస్తున్నాము. అండ్ డైరెక్టర్స్ ఇందాక గౌతమ్ గారు అన్నట్టు ప్రతిరోజు మాకు 4-5 గంటలు అయిపోతుంది ఒక డిస్కషన్ ఉంటే. సో ఆల్ ది ఇష్యూస్, హౌ వి కమ్ ఫార్వర్డ్ అండ్ హౌ వి గో అవుట్ అనేది దాంట్లో డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకో గొప్ప నిర్ణయం తీసుకున్నాం. మనం కోల్ బ్లాక్లో పార్టిసిపేట్ చేయకుండా గత 8-10 ఏళ్ళ నుంచి అదే పెండింగ్ ఉంటే, ఆ కోల్ బ్లాక్లో పార్టిసిపేట్ కావడం వల్ల మనకు చాలా నష్టమైంది. మీకు అందరికీ తెలిసిందే. ఆ 2 బ్లాక్లు వెళ్ళిపోయినాయి. మిగతా బ్లాక్లో కూడా పోలేకపోయినాం, ముందుకు వెళ్ళిపోయినాము. సో ఇప్పుడు కూడా మనం కూడా చెప్పాను, ఇది 84 బ్లాక్లు ఉన్నాయని చెప్పారు. 84 కాదు, 170 బ్లాక్లు అంట. ఒకసారి మీరు కూడా చెప్పాలి. సిల్పూర్ కాగున్నారు 2-3 బ్లాక్లు స్టార్ట్ చేయలేక దానికి ఏమైనా ఓపెన్ కాల్ చేస్తామా? చింతకూడదు బ్లాక్ మంచి బ్లాక్, దానికి ఎందుకు చేసుకోవద్దు?
ఇప్పుడు శ్రవణపల్లి బ్లాక్ ఉంది, దాంట్లో ప్రైవేట్ ల్యాండ్ తీసేసేసి ఓన్లీ ఫారెస్ట్ ల్యాండ్ చేస్తే అది వైబుల్ అవుతుంది. అందుకోసం నేను అందులో పీపీ ఉన్నప్పుడు సాయిబాబు గారికి, డైరెక్టర్ పీపీ, ఓపీ అందరు చెప్పేటోని. ఆ తర్వాత మనకి చెన్నూరు సౌత్ బ్లాక్ ఉంది, అది వైబుల్ అయింది. ఇప్పుడు చెన్నూరు సౌత్ బ్లాక్కి మన పవర్ ప్లాంట్కి డైరెక్ట్ ఒక కన్వేయర్ బెల్ట్ తీసుకొని బొగ్గు సప్లై చేస్తే దాని కాస్ట్ తగ్గుద్ది, ఇంకా మనకు ఎక్కువ లాభాలు ఉంటుంది. సో ఇవన్నీ కూడా అయ్యేటివి విచ్ ఆర్ ప్రాక్టికబుల్ సొల్యూషన్ ఆర్ ప్రాక్టికబుల్ ఆలోచనలతోటి అందరము మనం మొదలు టీమ్గా ముందుకెళ్తున్నాము. అండ్ దీనికి వచ్చేసి స్ట్రక్చర్ మీటింగ్ కూడా మనము అట్లీస్ట్ లాస్ట్ 2 years నుంచి టైమ్లీ స్ట్రక్చర్ మీటింగ్స్, మీటింగ్, బైపార్టీ కమిటీ మీటింగ్, ఏరియా లెవెల్ కమిటీ మీటింగ్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీ ఎల్వి సూర్యనారాయణ, శ్రీ కె వెంకటేశ్వర్లు, శ్రీ ఎం తిరుమలరావు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ తాడబైన శ్రీనివాస్, జిఎం పర్సనల్ IR&PM శ్రీమతి కవితానాయుడు, ఇంకా ఇతర జీఎంలు, అలాగే గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ శ్రీ రాజ్ కుమార్, ప్రాతినిధ్య కార్మిక సంఘం నుంచి సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్, అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి, ఇంకా అధికారుల సంఘం నుంచి అధ్యక్షులు శ్రీ లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీ నరసింహులు, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల స్వచ్ఛత 5.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం మీ అందరికీ విదితమే. సింగరేణి వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో అన్ని ఏరియాల వారు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. దీన్ని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నుంచి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం అవార్డును అందుకున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో కోల్ ఇండియా కంపెనీలు మరియు సింగరేణి ఇతర గనుల సంస్థల్లో నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం సాయంత్రం కొత్త ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ వేడుకల్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సంస్థ అవార్డును చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం స్వీకరించారు. దీనిపై సంస్థ చైర్మన్ తన హర్షం ప్రకటించారు. సింగరేణి సంస్థలో స్పెషల్ క్యాంపెయిన్ 5.0 విజయవంతం చేసిన ఉద్యోగులు, అధికారులకు తన అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ వంటి ఉత్పత్తులోనే కాదు, పచ్చదనం, పరిశుభ్రతలో కూడా మంచి పేరు తీసుకురావడం సంతోషకరమన్నారు. గత నెల గాంధీ జయంతి నుంచి 30 రోజుల పాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ప్రాంతాల్లో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 నిర్వహించారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా సింగరేణి సంస్థలో అన్ని ఏరియాల్లోని కార్యాలయాల్లో, ప్రాంగణాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అవసరం లేని ఫైళ్లు గుర్తించి తొలగించారు. సింగరేణి మొత్తం మీద 355 ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టగా 7,65,583 చదరపు అడుగుల్లో పరిశుభ్రతను పాటించడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 14 సంస్థలు పాల్గొనగా సింగరేణి సంస్థ వీటన్నిటినీ మించి అగ్రస్థానంలో నిలిచి ఉత్తమ కంపెనీగా ఎంపికైంది. నాటి కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవదత్, బొగ్గు మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరు ₹1,00,000 ప్రోత్సాహాన్ని అందుకున్న 202 మంది అభ్యర్థుల్లో 43 మంది ఫైనల్ ఇంటర్వ్యూస్కి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సింగరేణి సంస్థ చైర్మన్ తమ అభినందనలు తెలియజేశారు. మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సివిల్స్ పరీక్షల్లో పాస్ అయి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని, తద్వారా తర్వాతి కాలంలో రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలవాలని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం 2వ ఏడాది మంచి ఫలితాలను సాధించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రోత్సాహాన్ని అందుకున్న మొత్తం 202 మందిలో 43 మంది మెయిన్స్ పాస్ అయి ఫైనల్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు.
ఇది ఒక అభినందనీయమైన అంశం. ఈ పథకంలో భాగంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన 202 మంది సివిల్స్ అభ్యర్థులకు మెయిన్స్లో పాల్గొనడానికి ప్రోత్సాహకంగా సింగరేణి యాజమాన్యం తన సిఎస్ఆర్ నిధుల నుంచి ఒక్కొక్కరికి ₹1,00,000 అందజేసింది. ఈ ప్రోత్సాహకంతో సివిల్ అభ్యర్థులు ఆర్థిక పరమైన అంశాల గురించి ఆలోచించకుండా మెయిన్స్ పరీక్షపైనే ధ్యాస ఉంచి దానిని రాసినందువల్ల 43 మంది మెయిన్స్ పాస్ అయి ఇప్పుడు ఫైనల్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఒక ప్రకటన చేస్తూ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ ఆర్థిక సహకారం అందించిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం విజయవంతమవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు సంవత్సరం కూడా తాము 140 మంది ప్రిలిమ్స్లో పాస్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహకాన్ని అందించామని, అయితే వారిలో 20 మంది ఫైనల్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారన్నారు. వారికి కూడా మరో ₹1,00,000 చొప్పున ప్రోత్సాహకం అందజేశామని, ఇప్పుడు ఈ 43 మందికి కూడా సింగరేణి సామాజిక బాధ్యత నిధుల నుంచి ఒక్కొక్కరికి ₹1,00,000 అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తమ ప్రకటనలో సివిల్స్లో ఫైనల్స్కు ఎంపికైన వారికి తమ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో సివిల్స్కు ఎంపికవ్వాలన్న ఉద్దేశంతో తాము చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ఈ విధంగా విజయవంతం అయిందని తాము భావిస్తున్నామన్నారు. పేద వెనుకబడిన వర్గాలకు చెందిన 43 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందిందని, దీనివల్ల వారంతా చదువుపై ధ్యాస ఉంచి మెయిన్స్కు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఫైనల్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి 12 మంది, వరంగల్ నుంచి 4, మేడ్చల్ మల్కాజిగిరి నుంచి 4, హైదరాబాద్ నుంచి 3, నల్గొండ నుంచి 3, మెదక్ నుంచి 2, జగిత్యాల నుంచి 2, ఆదిలాబాద్ నుంచి 2, ఇంకా మిగిలిన కొన్ని జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కార్బన్ డయాక్సైడ్ నుండి మిథనాల్ తయారు చేసే ఒక ప్రయోగాత్మక ప్లాంట్ను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ విదితమే. ఈ ప్లాంట్ను ఇటీవల సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నుండి విజయవంతంగా తయారు చేసిన మిథనాల్ను అధికారులు చైర్మన్కు చూపించారు. త్వరలోనే అవకాశం ఉన్నట్లయితే పెద్ద ఎత్తున ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నామని సంస్థ చైర్మన్ తెలియజేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పరిశోధనాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా ఒక వినూత్నమైన ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదే కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్రయోగాత్మక ప్లాంట్. సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే ఫ్లూ గ్యాస్ వాయువులో కార్బన్ డయాక్సైడ్ను వేరుపరిచి దానిని భిన్న రసాయనిక ప్రక్రియలకు గురిచేసి మిథనాల్ అనే ఒక రసాయన పదార్థాన్ని తయారు చేయడానికి ఈ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరహా ప్లాంటు మన రాష్ట్రంలో బహుశా దేశంలోనే ఇదే ప్రథమం. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్రక్రియ విజయవంతమైనట్లయితే ఈ ప్రయోగాత్మక ప్లాంటు స్థానంలో ఒక భారీ ప్లాంటును ఏర్పాటు చేసి మిథనాల్ తయారీని ఒక వ్యాపార విస్తరణ చర్యగా చేపట్టాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. ఇటీవల ఈ ప్లాంటులో మిథనాల్ తయారీ ప్రక్రియ దాదాపు విజయవంతమైన నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ ప్లాంటును స్వయంగా సందర్శించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ E&M ఎం తిరుమలరావు ఇంకా ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి తయారు చేసిన మిథనాల్ను అధికారులు ఆయనకు చూపించారు. దీనిని ఆయన ముందు మండించి ప్రదర్శించారు. ఇంకా మరింత మెరుగైన పద్ధతిలో స్వచ్ఛమైన మిథనాల్ మరికొద్ది రోజుల్లో ఉత్పత్తి చేయడం జరుగుతుందని అధికారులు ఆయనకు వివరించారు. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తన సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఈ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిందని, ఇది విజయవంతం అయితే గనక వ్యాపారాత్మక ప్లాంట్ను పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ను ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. థర్మల్ విద్యుత్ ప్లాంట్లో బొగ్గును మండించగా విద్యుత్తు తయారవడం మీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లూ గ్యాస్ కూడా తయారవుతుంది. దీనిని నిబంధనల ప్రకారం శుద్ధిపరిచి వాతావరణంలోకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లూ గ్యాస్లో కార్బన్ డయాక్సైడ్ 9 నుంచి 12% వరకు ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ను డీసల్ఫరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా సోడియం హైడ్రాక్సైడ్ వినియోగించి ఫ్లూ గ్యాస్ నుంచి వేరుపరుస్తారు. ఈ విధంగా వేరుపరిచిన కార్బన్ డయాక్సైడ్ అమీన్ అనే కెమికల్ పదార్థంతో కలిసి ఉంటుంది.
తిరిగి అమీన్ నుంచి శుద్ధమైన కార్బన్ డయాక్సైడ్ను పొందడానికి దానిని 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి వేరుపరుస్తారు. అప్పుడు 99% శుద్ధమైన కార్బన్ డయాక్సైడ్ లభ్యమవుతుంది. ఇది ఒక పక్క జరుగుతుండగా మరొక విభాగంలో నీటి నుంచి హైడ్రోజన్ని వేరుపరిచే ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్తో హైడ్రోజన్ కలిస్తేనే మిథనాల్ తయారవుతుంది. ఈ ప్రక్రియలో నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. దీని నుంచి హైడ్రోజన్ని తీసుకొని రియాక్టర్లో కార్బన్ డయాక్సైడ్తో కలుపుతారు. నిర్దేశిత నిష్పత్తిలో 230 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఈ రెంటిని కలపడం వల్ల మిథనాల్ అనే రసాయన పదార్థం మరియు నీరు ఏర్పడతాయి. ఆ తర్వాత మరొక విభాగంలో డిస్టిలేషన్ ప్రక్రియ నిర్వహించి మిథనాల్ నుంచి నీటిని తొలగిస్తారు. అప్పుడు శుద్ధమైన మిథనాల్ లభ్యమవుతుంది. ఈ ప్రయోగాత్మక ప్లాంట్లో ప్రస్తుతం రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించి 150 నుంచి 180 కేజీల మిథనాల్ తయారు చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మిథనాల్ను ప్రధానంగా మందుల తయారీలో వినియోగిస్తారు. అలాగే ఇంటికి వేసుకునే పెయింట్స్లో కూడా దీన్ని వాడతారు. అలాగే వివిధ ప్రయోజనాలకు దీన్ని ఇంటర్మీడియట్ సాల్వెంట్గా కూడా వినియోగిస్తారు. ప్రస్తుతం మన దేశంలో మిథనాల్ లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి సింగరేణి సంస్థ మిథనాల్ తయారీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇది ఒక మంచి లాభదాయకమైన వ్యాపార విస్తరణ చర్యగా కంపెనీ భావిస్తూ ముందడుగు వేస్తోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఇటీవల రామగుండం 1 మరియు శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. రామగుండం 1 ఏరియాలో బేస్ వర్క్షాప్ను ప్రారంభించారు. అలాగే గోదావరికల్లో సాగుతున్న సిఎస్ఆర్ పనుల ప్రగతిని ఆయన స్వయంగా వీక్షించారు. శ్రీరాంపూర్ ఏరియాలో కూడా ఆయన పర్యటన కొనసాగింది. సింగరేణి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదివారం నాడు కూడా ఏరియాలో పర్యటించి ఉత్పత్తిపైన సమీక్షలు నిర్వహించారు. నవంబర్ 12వ తేదీన ఆయన రామగుండం 1 ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, ఎస్టీపీపీ ప్రాంతాలను సందర్శించడం జరిగింది. రామగుండం 1 ఏరియాలో GDK5 ఓపెన్ కాస్ట్ గనిని ఆయన సందర్శించారు. ఈ గని ఉత్పత్తిని ఆయన సమీక్షించారు. అలాగే ఓబీ డంపుల పైన నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. తాను కూడా అక్కడ కొన్ని మొక్కలు నాటడం జరిగింది. అద్దాల మెడలు ఉండొచ్చు, మస్తు ఉండొచ్చు, అవి కావు కంటికి పచ్చదనము, ఈ పచ్చదనం నీళ్ళు ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. అలాగే ఈ ఓపెన్ కాస్ట్ గని కోసం నిర్మించిన బేస్ వర్క్షాప్ను ఆయన ప్రారంభించడం జరిగింది. ప్రొడక్షన్ డిస్పాచ్ ఓబీలో భాగంగా ఈ వర్క్షాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డైరెక్టర్ E&M ఎం తిరుమలరావు, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్, ఇంకా ఏరియా అధికారులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ అందించిన CSR నిధులతో సాగుతున్న పనులను పరిశీలించారు. గత ఏడాది ఈ CSR పనులకు సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు శంకుస్థాపన జరిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని, పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా చైర్మన్ కోరారు. సాధారణ పౌరులతో పాటు సింగరేణి సంస్థలు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ పట్టణ అభివృద్ధికి సింగరేణి సంస్థ తరఫున ఇప్పటికే దాదాపు ₹1 కోట్లతో ఒక బ్రహ్మాండమైన రోడ్ను మీరు చూసేవారు. మంచి ప్లాంటేషన్తో పాటు విశాలమైన రోడ్డును ఇప్పటికే అభివృద్ధి చేశాము. ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడే మనకు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాలని నిర్ణయించాము. ఇమీడియట్గా పనులు స్టార్ట్ అయితేనే ఈ కాంప్లెక్స్ని వచ్చే 5-6 నెలల్లో కంప్లీట్గా స్టార్ట్ చేయాలన్నాము. దాంతోపాటు ఒక మల్టీప్లెక్స్ కూడా వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దాన్ని అప్రూవల్ తీసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. అంటే సమ్మక్క ఇక్కడ గద్దె ఉండింది, చాలా లోతుగా ఉండి నీళ్లు రావడం అలాంటివి ఉంది. సో జనాలకి ప్రజలకు అంత ఇష్టం ఉండింది. దాన్ని కూడా మొత్తం మట్టితో పూర్తి చేసేసి ఒక మంచి ఏరియాగా, మంచి ప్రాంతంగా దాన్ని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము. సో రామగుండము అభివృద్ధిలో కానీ మిగతా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో ఎప్పుడు CSR నిధులు కానివ్వండి, మైనింగ్ ప్రాజెక్టు పరంగా వచ్చే నిధులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందడానికి. ఈ పర్యటన తర్వాత ఆయన శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. శ్రీరాంపూర్ ఏరియా ఐకే ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, రవాణా తదితర అంశాలను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్తో సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలు తప్పనిసరిగా సాధించాలన్నారు. ఈ గనికి పక్కన నిర్మించిన మినీ పార్కును ఆయన సందర్శించి
ప్రశంసించారు. అలాగే నీటి బిందువు జలసింధువు అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బలరామ జలధి మినీ చెరువును కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడ త్వరలో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నిర్మాణ బాధ్యతను ప్రముఖ BHEL కంపెనీ చేపట్టనుంది. దీనికి సంబంధించి సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సన్నాహక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి తగు ఏర్పాట్లు చేసుకోవాలని డైరెక్టర్ E&M శ్రీ M. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ CH చిరంజీవి, జనరల్ మేనేజర్లు నరసింహరావు, మదన్ మోహన్ ఇంకా ఇతర అధికారుల్ని ఆదేశించారు. Whatever new technology will come, definitely we are going to adopt it. So, all the appreciation for Director E&M and the ED, STPP and all the senior officers for your relentless efforts and good work for the power plant. సింగరేణి సంస్థ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. వీటిలో పిల్లల సంరక్షణ కోసం క్రచ్లను ఏర్పాటు చేస్తోంది. రామగుండం 1లో ఏర్పాటు చేసిన క్రచ్ సెంటర్ను డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ ఇటీవల ప్రారంభించారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సింగరేణి యాజమాన్యం పలు రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి వారి పిల్లల సంరక్షణకు శిశు సంరక్షణ కేంద్రాలు క్రచ్లను ప్రారంభిస్తోంది. పలు ఏరియాల్లో ఇప్పటికీ వీటిని ప్రారంభించారు. రామగుండం 1లో ఏర్పాటు చేసిన క్రచ్ను డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, వివిధ కార్మిక మరియు అధికారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే మన ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న యాజమాన్యం మహిళా ఉద్యోగులకు పలు రకాల ప్రత్యేక సౌకర్యాలు కలగజేస్తుందన్నారు. సింగరేణి అయితే మాత్రం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వెల్ఫేర్ మెజర్స్ కానీ మిగిలిన ఏవన్నా ఇమ్యూనిటీస్ కానీ ఎక్కడ లేవు. మిగిలిన మన గూగుల్లో కానీ ఎక్కడ లేవు. తమ కోసం అన్ని సౌకర్యాలు కలిగిన క్రచ్ను ఏర్పాటు చేసినందుకు మహిళా ఉద్యోగులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.